నమశంకరాయ. 3వ తారీఖు సింహరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? చాలామంది బయట చెప్తున్నట్టుగా దుష్ప్రచారంగా కాకుండా అనగా భయపెడుతున్నారు. అంటే ఒక కొయ్యలాగా ఎలాగే ఉండిపోవాలి, నిద్ర పోకుండా ఉండాలి, అసలు చెప్పాలి అనంటే ఎటువంటి శ్వాస కూడా సరిగ్గా తీసుకోకూడదు అన్నట్టుగా భయపెడుతున్నారు. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా అటువంటి విషయాలకి భయపడకండి. మనకు శాస్త్రము ధర్మం ఏం చెప్పబడి ఉందనంటే, గర్భిణీ స్త్రీ ఈ గ్రహణ సందర్భంగా అంతరిక్షం నుంచి భూమి మీదకి నేరుగా విషవాయువులు ప్రసరింపబడతాయి. కాబట్టి అవి ఆ యొక్క విషవాయువుని పీల్చిన కారణం చేత గర్భంలో ఉన్నటువంటి శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శిశువుకి ఏదన్నా ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఇంట్లో ఉండండి అమ్మా అని అన్నారు. అందుకనే తలుపులు కిటికీలు అన్నీ మూసివేసి చక్కగా మీకు ఇష్టమైనటువంటి సుఖాసనం లేదా పడుకొనైనా కానీ ఉండి మెలకువతో ఉండి దైవనామస్మరణ చేసుకోండి. ఈ యొక్క ప్రభావం వలన గర్భస్థ శిశువుకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా ఈ గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యే సమయంలో నవగ్రహాలు శుభలక్షణాలలో ఉండగా డెలివరీ అవకాశం దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. బాలులకి అనారోగ్యగ్రస్తులకి నియమాలు చెప్పబడలేదు. కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నం మిగతా వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 11 లేదా మ్యాక్సిమం 12 లోపల భోజనాది కార్యక్రమాలు ముగించేసేసుకోవాలి. ఇక ఈ సమయంలో గోళ్ళు కత్తిరించడము, గడ్డం చేసుకోవడము, అలాగే కటింగ్ చేయడము మరియు ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము ఇలాంటివి, దాంపత్యం ఇలాంటివి పనికి రావు. కాబట్టి ఈ నియమాలు తప్పక పాటించండి. సింహరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి ఈ యొక్క సింహరాశిని బేస్ చేసుకుని మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం ఉంటుంది. అందరూ కూడా ఇష్టదేవత ఆరాధన ఆ చెప్పబడినటువంటి సమయంలో చేయడం, ఈ చెప్పినటువంటి రాశుల్లో అందరికీ కూడా మంచి జరగాలి, యోగం కలగాలి, దోష నివారణ జరగాలనే సదుద్దేశంతో 4వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతాయి. అందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగరి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.